పూర్ణిస్తలేరుగా. తండ్రి వాడవారిని కిరీటంతో వారిని అలంకరించి పరలోకంలో మనందరం ముందు ఆయన ప్రశంసించుగాక. ఈ సమయంలో వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. ఒక్క నిమిషం దయచేసి నా లెఫ్ట్ సైడ్ ఉన్న వారందరూ కూడా దయచేసి మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోండి ప్లీజ్. ఎవరైతే ట్రిపుల్ చెప్తారో కేవలం వారు మట్టుకే ఇక్కడ ఉండాలా. మిగతా వారందరూ కూడా దయచేసి మీకు బ్యాక్ సైడ్ సీట్స్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ లేని నా రైట్ సైడ్ కూడా ఖాళీగా ఉన్నాయి. నా రైట్ సైడ్ ఖాళీగా ఉన్నాయి. దయచేసి మీరు వెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో శోక సాయంత్రంలో మునిగి ఉన్న ఒక తల్లి యొక్క దేవుని ప్రేమ గణపరుస్తూ ఉంటుండగా పగడాల మరియమ్మ గారు, పగడాల ప్రవీణ్ గారి అమ్మగారు మన మధ్యన ఉన్నారు. కాబట్టి వారు దయచేసి అందరు నిశ్శబ్దంగా. ఏ సందేహం లేదు, ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు, కానీ సభల్లో ముందు రోజు వారు, తర్వాత రోజు నేను ఈ విధంగా సభలో వెళ్తాను. అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హోసన్నా మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. మొదటిగా యజమాని కోల్పోయిన సహోదరికి వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతులు తెలియపరుస్తున్నారు. మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు మనము వారు అందరూ కలిసి యుగాయుగములు ప్రభుతో నిలిచి ఉండబోతున్నారు.